రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జమ్మూ కాశ్మీర్లో, ఢిల్లీలో ఇప్పుడు భద్రతా దళాలు, పోలీసులు, గూఢచారి వర్గాలు ఒక కొత్త అన్వేషణను ప్రారంభించాయి. అదేంటంటే జమ్మూ కాశ్మీర్లో, అదేవిధంగా హర్యానాలోని ఫరీదాబాద్, నూహ్ వంటి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లోని ప్రాంతాలు, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ, వీటిల్లో పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి కానీ ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్లను గుర్తించి పట్టుకునేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు చాలామందికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉండడము, వాళ్ళు 2900 కిలోల అమోనియం నైట్రేట్ను, మిగతా పేలుడు పదార్థాలను ఒక చోట దాచిపెట్టడము, అందులో కొంతని తీసుకువెళ్ళి ఉమరున్ నబీ అనేటటువంటి డాక్టర్ ఉగ్రవాదిగా మారి ఎర్రకోట దగ్గర తనను తాను పేల్చుకున్నాడా లేకపోతే యాక్సిడెంటల్గా పేలిందా తెలియదు కానీ ఎర్రకోట దగ్గర I-10 కారుతో సహా అతను పేలిపోయాడు. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు, నిఘా వర్గాలు లోపలికి వెళ్ళే కొద్దీ అల్ఫలా యూనివర్సిటీలో అనేక మంది ఉగ్రవాద మూలాలు ఉన్నవాళ్ళు ఉండడము, అనేక మంది డాక్టర్లు ఈ జెహాదీ ఉన్మాదంలో భాగస్వాములు కావడము, ఇవన్నీ బయటపడ్డాయి. డాక్టర్ ముజమ్మిల్ గనేయ్ కావచ్చును, లేకపోతే ఈ షాహీన్ అనేటటువంటి మహిళా డాక్టర్ కావచ్చును, అదిల్ దార్ అనేటటువంటి డాక్టర్ శ్రీనగర్లో కావచ్చును, మిగతా అనేక చోట్ల ఈ డాక్టర్లు బయటపడ్డారు. వీళ్ళందరికీ కూడాను జైషే ముహమ్మద్ తోటి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకి ఆశ్రయాలు కల్పించిన వాళ్ళు, వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు, వీళ్ళతో పాటు చదువుకుని ఉత్తరప్రదేశ్లోని వేర్వేరు ప్రైవేట్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ నర్సింగ్ హోముల్లో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళ మూలాలన్నింటినీ ఒక్కసారి తీగలాగేటప్పటికి డొంకంతా కదలడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక విస్మయకరమైనటువంటి విషయం బయటపడింది. అదేమిటంటే కశ్మీర్కి చెందినటువంటి చాలామంది ఏకంగా పాకిస్తాన్కి వెళ్ళిపోయి దుబాయ్కి వెళ్ళి, దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి, పాకిస్తాన్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి అక్కడి నుంచి డిగ్రీ తీసుకుని వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ కాలేజెస్లో, ప్రైవేట్ నర్సింగ్ హోమ్లలో ఉద్యోగాల్లో చేరిపోయారు. నిజానికి 2020లో ఆర్టికల్ 370ని తొలగించిన మరుక్షణము పాకిస్తాన్లో కానీ, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కానీ ఎంబీబీఎస్ చేసి వచ్చిన వాళ్లకు ఎంబీబీఎస్ గుర్తింపు లేదు. వాళ్ళు ఇక్కడ మళ్ళీ మెడికల్ సర్టిఫికెట్ కోసం పరీక్ష రాయడానికి కూడా అనర్హులు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ అప్పటికే చాలామంది చేరిపోయారు. కశ్మీర్లో ఉగ్రవాదం బాగా ప్రబలి ఉన్న సమయంలో పాకిస్తాన్లో ఎంబీబీఎస్ చేయటం ఒక ఫ్యాషన్, పీఓజేకేకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయటము ఒక ఫ్యాడ్. వీళ్ళు చాలామంది హురియత్ నాయకుల దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఈ అలీషా జిలానీ కావచ్చును, మిగతా సయ్యద్ సలాహుద్దీన్ కావచ్చును, హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి ఉగ్రవాది, వీళ్ళందరూ రికమెండేషన్ లెటర్స్ రాసిచ్చేవాళ్ళు కొంత డబ్బు తీసుకుని. మన కుర్రవాళ్ళు వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చదివి తిరిగి వచ్చి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఉద్యోగంలో చేరేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఈ అనుభవం ఆధారంగా పెద్ద చోట్ల కూడా వాళ్ళు చేరడం జరిగేది. 2019లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 335Aలను తొలగించిన తర్వాత ప్రభుత్వము దీన్ని నిషేధించింది. ఇప్పటికీ 256 మంది విద్యార్థులు పాకిస్తాన్లో, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఎంబీబీఎస్ చేసి వచ్చి మా ఎంబీబీఎస్ని గుర్తించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి పదే అర్జీలు పెట్టుకుంటున్నారు. అయితే ఆర్టికల్ 370 లేదు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యం చేయలేదు, ఏది చేయాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఖచ్చితంగా ఉండి తీరాలి. దాంతో ఆ 256 మంది భవిష్యత్తు అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా అయిపోయింది. ఢిల్లీలోనే ఈ రకంగా పాకిస్తాన్లో ఎంబీబీఎస్ చేసి వచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపు 50 మంది ఉన్నారని ఒక ప్రాథమికమైనటువంటి అనధికృత
అంచనా, అనఫీషియల్ అంచనా ఇది. వాళ్ళని ఏరివేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్లో కూడా ఎంబీబీఎస్ చేసి వచ్చినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళు యూపీలో, బీహార్లో, బెంగాల్లో కూడా పనిచేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా దర్యాప్తు ప్రారంభమైంది. చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రకటన చేశాడు. భారతదేశం నుంచి, కశ్మీర్ నుంచి, ముఖ్యంగా భారతదేశం అంతా చెప్పలేదు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరైనా, భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరైనా పాకిస్తాన్కు వచ్చి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కానీ లేకపోతే పాకిస్తాన్లో కానీ ఎంబీబీఎస్ చేస్తే వాళ్లకు స్కాలర్షిప్లు 1600 మంది వరకు స్కాలర్షిప్లు ప్రతి ఏటా ఇస్తామని ఆయన ప్రకటించాడు. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. నిజానికి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో అంటే 3 ఎంబీబీఎస్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ముజఫరాబాద్లో 2 ఉన్నాయి, మీర్పూర్లో 1 ఉంది. ఈ మీర్పూర్ అనేది జమ్మూ ప్రాంతానికి వస్తుంది. ముజఫరాబాద్ కశ్మీరీ భాష మాట్లాడేటటువంటి పోటబారీ ప్రాంతానికి చెందింది. మొత్తానికి ఈ 3 కాలేజీలో చాలామంది కశ్మీరీ విద్యార్థులు తెలిసో తెలియకో చేరారు. వాళ్ళందరి భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరము. కానీ వాళ్ళు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో, నర్సింగ్ హోమ్లలో ఇప్పటికే పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏరివేసేటటువంటి ఒక పెద్ద పనిని ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఏరివేసేటటువంటి పనిని, బంగ్లాదేశ్లో ఎంబీబీఎస్ చేసి వచ్చినటువంటి వాళ్ళని ఏరివేసే పని. ఎందుకంటే ఆ దేశాల ఎంబీబీఎస్ ఇక్కడ చెల్లదు, వాళ్ళు పరీక్ష రాయాలి, పరీక్ష రాయకుండా ఇక్కడి నుంచి అనుమతి పత్రం లేకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు. పిఓజేకేకి వెళ్ళిన వాళ్ళు, పాకిస్తాన్లో చదువుకున్న వాళ్ళకి గుర్తింపు ఉండదు, వాళ్ళు పరీక్ష రాయడానికి కూడా అనర్హులు అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది. కాబట్టి వీళ్ళందరి ఏరివేత ఇప్పుడు కొనసాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.